హలో ఫార్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియో ద్వారా అనంతపురం మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలండి. ఇంకా జరగాల్సిన మండీల యాక్షన్ అయితే మిగిలి ఉంది. ఇంకా జరగబోయే యాక్షన్లో టాప్ రేట్ చేంజ్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కానీ లేదంటే తమ్నైల్లో కానీ మెన్షన్ చేస్తాను. సో చాలామంది అడుగుతున్నారు రీజన్స్ అయితే నేను ఆల్రెడీ తెలియచేశాను. బట్ అయినప్పటికీ కూడా సో ఏమి ధర తగ్గుతోంది ఇంకా ఎందుకు అని చాలామంది అడుగుతున్నారు. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో హైయెస్ట్ ప్రైస్ ఇప్పటికీ 450 రూపాయలండి. 450 రూపీస్ నౌ సూపర్ టాప్ ఇన్ అనంతపూర్ టొమాటో మార్కెట్. అన్ని మండీల్లోనూ 450 రూపాయలు వెళ్ళలేదండి. ఇది మీరు గమనించగలరు. 400 రూపాయలు ఒక మండి, 410 ఒక మండి, 420 ఒక మండి. సో ఈ విధంగా అనమాట ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ అనేది పడింది. అండ్ ఇక కారణాలు అడుగుతున్నారు. అండ్ అనంతపురం టమోటా మార్కెట్ అనే కాదండి, అన్ని ఏరియాస్లో కూడా అన్ని మార్కెట్లో కూడా ప్రైస్ అనేది తగ్గింది. సో ఎందుకు అంటే కనుక మహారాష్ట్ర నుంచి టమోటా అనేది స్టార్ట్ అయిందండి. లాంగ్ ఎక్స్పోర్ట్ మన దగ్గర నుంచి తీసుకెళ్లకుండా సో మహారాష్ట్ర నుంచి లాంగ్ ఎక్స్పోర్ట్ అనేది అంటే అక్కడ దగ్గర అవుతుందన్నమాట. సో అందువలన ఇక్కడి నుంచి కాకుండా మహారాష్ట్ర నుంచి టమోటాలు అనేది వెళ్తున్నాయి. అండ్ మన దగ్గర వచ్చేసి లోకల్గా మాత్రమే వెళ్తున్నాయి. సో ఈ కారణం చేత ప్రైస్ అనేది తగ్గింది. అండ్ మహారాష్ట్రలో లాతూర్ అండ్ నారాయణగావ్, పీపుల్గావ్, ఔరంగాబాద్, సంగంనేర్ అండ్ నాసిక్ ఈ ఏరియాలో సో ఈ ఏరియాస్ నుంచి టమోటా అనేది ఎక్కువగా వస్తుందండి. మన నుంచి వెళ్తున్నటువంటి లాంగ్ ఎక్స్పోర్ట్ ప్లేసెస్ ఎక్కడైతే ఏవైతే ఉన్నాయో అక్కడికంతా కూడా మహారాష్ట్ర నుంచి ఎక్కువ టమోటా అనేది వెళ్తున్నాయి అన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్, ఇవి కారణాలు. అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక పండగలు కూడా ఉన్నాయి కదండి. అండ్ వినాయక చవితి కూడా ఉంది. సో ఆ ఎఫెక్ట్ కూడా కొంచెం ఉంది అని చెప్పొచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.